పవన్ కళ్యాణ్ గారు గతంలో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పారు. ఎంత చేశారు ఈ 10 నెలల్లో? ఆయన కనీసం మీ పిఠాపురం పక్క నియోజకవర్గమే కాబట్టి ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు? పిఠాపురం పక్కన నియోజకవర్గం అయినా సరే మేము పిఠాపురాన్ని కూడా చూస్తామండి. పిఠాపురం, పెద్దాపురం, ఏలేశ్వరం, మొత్తం జగ్గంపేట అన్ని నియోజకవర్గాలు కూడా మేము చూస్తుంటాం. ఏ నియోజకవర్గాలు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు బాగానే అభివృద్ధి చేశారు. ఇప్పుడు పెన్షన్లు పెంచారు. పెన్షన్ కూడా ముందు రోజు ఒక రోజు ఆదివారం వచ్చినా సరే ముందు రోజే పెన్షన్ వచ్చేలా చేస్తున్నారు. అది కూడా వాలంటరీ వ్యవస్థ లేకపోయినా డోర్ డెలివరీ చక్కగా చేస్తున్నారు. వికలాంగులకు 6,000 పెన్షన్ పెంచి అది కూడా ఇస్తున్నారు. వాళ్ళకి కూడా ఎక్కువ అవస్థ పడకుండా అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే మంచం మీద ఉన్న వాళ్ళకి కూడా ఇంట్లో 15,000 వరకు పెన్షన్ పెంచి ఇస్తున్నారు. దానివల్ల నెల నెల వాళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవనోపాధి సాగుతుంది. ఒకవేళ వాళ్ళని పట్టించుకోని వాళ్ళు ఉన్నా కూడా ఈ టైంలో వాళ్ళు చక్కగా పట్టించుకున్నారు. ఆ పెన్షన్ కోసం పట్టించుకొని జాగ్రత్తగా చూస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఇది కూడా ఒక రకమైన అభివృద్ధి. ప్లస్ జగన్ పరిపాలనలో రోడ్లు చాలా దారుణంగా ఉండి ఒకవేళ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడిపోయేవాళ్ళు. రాజమండ్రి రోడ్డు కానీ, కాకినాడ రోడ్డు కానీ, పిఠాపురం రోడ్డు కానీ ప్రయాణం చేయాలంటే ఒకవేళ ఏ ప్రెగ్నెంట్ లేడీ అయినా ప్రయాణం చేస్తే డెలివరీ అయిపోద్దేమో అన్నట్టు అంత దారుణంగా ఉండి ఆ రోడ్లు. అటువంటి రోడ్లు వెంటనే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో వెంటనే రోడ్లు ముందు శుభ్రం చేయించారు. అది పెద్దగా వేయించకపోయినా మొత్తం క్లీన్ చేసి గోతులు లేకుండా మొత్తం పూడ్చిపెట్టి ఎక్కడికక్కడ అభివృద్ధి చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట అభివృద్ధి కనపడుతుంది. గతంతో పోల్చుకుంటే బాగుందా? చాలా బాగుంది. మరి వాళ్ళు ఏం జరగలేదు, మేమే బాగా చేసాము, వాళ్ళు ఏం చేశారండి, అకౌంట్లో ఏదో పిల్లల పేరు చెప్పి అకౌంట్లో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది అది. ఆయన ఫీజు రిబర్మెంట్ అని చేతికి ఇచ్చేసేవారు, కాలేజీకి వేసేవారు, కాలేజీ ఫీజుకి వేసేవారు. అది ఆ కాలేజీకి ఇవ్వడం మనిషి ఈయన తల్లి అకౌంట్లో వేసి అదో రకమైన పేరు సంపాదించారు. అంతేగాని అదేమీ కాదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి పని కూడా చక్కగా ఒక సానుకూల గవర్నమెంట్ ఎలా పరిపాలన చేయాలనే విధంగా జరుగుతుంది. గతంలో అయితే ఒక రౌడీయిజం కింద జరిగినట్టు జరిగేది. చాలా దారుణమైన ప్రభుత్వం నుంచి బయటపడ్డాం మనం. ఒక రకంగా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఈ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఫామ్లోకి రావడం అనేది మహిళల యొక్క ఇష్టం అన్నమాట. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారంటే దాని వెనకాతలు ఈ మహిళలు అందరూ కూడా చాలా ఇష్టంగా ఇంట్లో పిల్లలతో, భర్తతో అందరితో కూడా ఓట్లు వేయించి ఈరోజు ఆ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని అన్ని మాటలు పడ్డారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు నానా కష్టాలు పడ్డారు. మరి ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, 5 శాఖలకు మంత్రి అయ్యారు, పిఠాపురానికి ఎమ్మెల్యే అయ్యారు. ఎలా అనిపిస్తుందండి ఆయన చేసిన ఆ యుద్ధం ఏదైతే ఉందో మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన చేసిన యుద్ధం వెనకాల ఈరోజు మంచి విజయాన్ని చూశారు. 15 సంవత్సరాల పార్టీలో ఆయన చాలా నలిగిపోయారు. ఆయనతో పాటు తిరిగిన మేము కూడా, మహిళలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎక్కడ పడితే అక్కడ నవ్వుల పాలు కూడా అయ్యాం. ఆయన మాకంటే దారుణమైన ఇబ్బందులు, ఆయన ఫ్యామిలీని కూడా ఎన్నో రకాలుగా హింసించారు. ఎన్ని బాధలు పెట్టినప్పటికీ కూడా, ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ఆయన వెనకడుగు వేయకుండా ఈ ప్రజల కోసం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించాలనే ఒక మాట కోసం ఆయన నిలబడి అలాగా కట్టుదిట్టంగా ఆయన అలాగా నిలబడి చేసినందుకు ఈరోజు ఆయన విజయం మాకు ఇది చాలా సంతోషకరమైన పండుగ. ఈ 12వ ఆవిర్భావ సభ ఇక్కడ పిఠాపురాన్ని జరగడం అంటే మా ఇంటి పండుగలాగా, మా ఇంట్లో ఒక వివాహ వేడుకలాగా చాలా సంతోషంగా, ఆనందంగా మేము జరుపుకుంటున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి, ఎంత వేదన చెంది ఇక్కడికి ఇంతవరకు విజయం సాధించారో ఈ విజయాన్ని అయితే మేము చాలా సంతోషంగా చేసుకుంటున్నాం. ఓపెన్గా మాట అడుగుతున్నారండి, 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, 10 నెలల కూటమి ప్రభుత్వ పాలన బాగుందా? 10 నెలల కూటమి ప్రభుత్వ పాలనే బాగుంది. ఎందుకనండి? 5 ఏళ్ళు కూడా అది రౌడీ రాజకీయం కింద ఉండేది. అసలు అది అసెంబ్లీ లాగే మాకు అనిపించేది కాదు. అసెంబ్లీ గురించి ఓ రోజు ఎప్పుడైనా మేము టీవీలో కానీ, మీడియాలో కానీ అసెంబ్లీలో జరిగేది మేము చూస్తుంటే అది రాజకీయ సభలాగా కట్ట అనిపించేది కాదు, ప్రజాస్వామ్య సభలాగా అనిపించేది కాదు. ఏదో కొంతమంది రౌడీలు కూర్చొని అక్కడ ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు అందులో తిట్టుకోవడం, బూతులు, రానా రకంగా ఒక ఎడ్యుకేటివ్ కూడా అందులో ఉన్నట్టు కూడా మాకు అనిపించేది కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా దారుణమైన ఎమ్మెల్యే పరిస్థితులు అన్నమాట వాళ్ళు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, చాలా మంది కూడా అసెంబ్లీలో బూతులు మాట్లాడారు. మెయిన్ గా మనకు రోజా కానీ, పేరు కోడాలని, ఇలా మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా నీచంగా తిట్టారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఓడిపోయారు ఎందుకంటారు? అవును, వాళ్ళ స్వయం కృపాదం అది. చాలా చేసుకున్నదే పాపం వాళ్ళకి ఇలా చేసింది. ప్రజలు చూస్తూ ఉంటారు కదా, ప్రజలు ప్రతి విషయాన్ని ఇప్పుడు ఈ రోజు వాటర్ని కానీ, ప్రజలు కానీ మనం అసలు ఎక్కడ తక్కువ అంచనా వేయక్కర్లేదు. ప్రతి విషయాన్ని ఒక నాయకుడి కంటే కూడా ఒక వాటరే తెలివైన నా దృష్టిలో. ఒక 100 మంది మగవాళ్ళ కంటే ఒక మహిళ కూడా చాలా తెలివైంది. ఎందుకంటే ప్రతి విషయాన్ని ఆవిడ గమనిస్తుంది. గమనించినప్పుడు పరిపాలన ఎలాగుందని విషయాన్ని ఆవిడ తెలుసుకుందంటే చాలు, ఎక్కడ నొక్కేయాలో అక్కడ నొక్కేస్తుంటది. అది అందువల్లే పాలన పోవటానికి కారణం. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆయన రాజకీయం ఎలా అనిపించింది?
ఆయనకి అసలు రాజకీయం తెలియదండి. కొంతమంది ఆయన కింద ఉన్న రౌడీలు ఆయనకి ఏం చెప్తే చేసుకుంటూ పోయేవాడు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన రీతి వేరు, జగన్ గారు ఆలోచన రీతి వేరు. జగన్ గారు కొంతమంది కింద ఉన్న వాళ్ళు చెప్తే దాన్ని బట్టి అలా మెట్లు వేసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈ ప్రజలు దానివల్ల నాశనం అయిపోతున్నారు అన్న, ఒక ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతుందన్న ఆలోచన అతనికి లేదు. ఈ రోజు కానీ పవన్ కళ్యాణ్ కాకుండా, ఈ కూటమి ప్రభుత్వం కాకుండా మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చి వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ పాటికి ఆంధ్రాని అమ్మేసి ఉండేవారు. నా లెక్క ప్రకారం అయితే ఆంధ్రాని అమ్మేసి ఉండేవారు. ఆ బీహార్ వాళ్ళు ఇటు వచ్చి అలా ఎలా బతుకుతున్నారో మనం కూడా ఎటొకటి పోయి తమిళనాడు పోయి బతకవలసిన పరిస్థితి వచ్చింది. నిజంగా మనం ఆంధ్ర వాళ్ళు మనం అదృష్టవంతులం కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మనం చాలా సంతోషించాలి. గత ప్రభుత్వంలో అయితే మహిళలకి అసలు రక్షణ అనేదే లేదు. రోడ్డు మీదకి వెళ్ళాలన్నా చాలా భయంగా ఉండేది. ఎక్కడికక్కడ మద్యం, విపరీతమైన మద్యం, అది కూడా కల్తీ మద్యం. దానివల్ల యూత్ పాడైపోయింది. ఇట్లా మహిళలకు కూడా చాలా ఇంట్లో తాగేసి వెళ్ళి భర్తలు చాలా ఇబ్బంది కూడా పడేవారు. దాంతోపాటు ఇప్పుడు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఇప్పుడు ఒంటరి మహిళ ఎలా బతకాలి?